క్షణిక సుఖం కోసం ఏర్పడినటువంటి వివాహేతర సంబంధాలన్నీ కూడా మ్యాక్సిమం చివరికి హత్యలకే దారితీస్తున్నాయి. తాజాగా విశాఖ నగర శివారులోని దాకమర్రి వద్ద ఉన్నటువంటి ప్రాంతంలోని సగం కాలిన మహిళ శవం ఒక ఘటన కూడా చివరికి వివాహేతర సంబంధం కారణంగానే ఆమె హత్య జరిగిందని చెప్పేసి పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఈ నెల 2వ తేదీన అక్కడ సగం కాలిన శవం ఏదైతే నగర శివారు తగరపలస జాతీయ రహదారి రఘు కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి దాకమర్రి ప్రాంతం ఫార్చ్యూనిల్స్ లేఅవుట్లో కనిపించినటువంటి సగం కాలినటువంటి మహిళ శవం దర్యాప్తు చేయగా ఆమె వెంకటలక్ష్మి పేరుగా పోలీసులు నిర్ధారించారు. ఆమె హత్య గల కారణం వివాహేతర సంబంధం అని చెప్పేసి కూడా తేల్చడం జరిగింది. రాయగడ ప్రాంతానికి చెందినటువంటి క్రాంతి కుమార్ దివిస్ అంటే తగరపలస ప్రాంతంలో దివిస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె కుటుంబం తగరపలస వద్ద ఒక ఇల్లు తీసి అక్కడ కాపురం ఉంటున్నాడు. అయితే కొద్ది రోజుల తర్వాత మరో మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ మహిళని కూడా మారికోల్స ప్రాంతం రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉన్నటువంటి ఒక ఇంటిలో ఆమెను పెట్టి అక్కడే వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి మరో మహిళతో కూడా అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. మొత్తం ముగ్గురితో ప్రస్తుతం ఆయన కాపురం చేసే పరిస్థితి ఏర్పడింది. గత 4 ఏళ్లుగా వెంకటలక్ష్మి అనే మహిళతోటి ఏదైతే మారికోల్స ప్రాంతంలోని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో ఆమెను కూడా చివరికి చంపాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ముగ్గురితోని ఒక సంబంధాల కారణంగాన ఈ యొక్క కాపురం కొనసాగిస్తూ ఉంటే చివరికి కొన్ని ఇంట్లో ఇబ్బందులు ఇవి ఏర్పడడం జరిగింది. దీంతో ఆమెను కూడా హతమార్చాలని ప్లాన్ చేసి ఈ నెల 1వ తేదీన సాయంత్రం ఎంబీపీ కాలనీలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద బండిలో పెట్రోల్ కొట్టించి అదేవిధంగా మరొక బాటిల్లో కూడా పెట్రోల్ కొట్టించి ఆమెతో పాటు విశాఖ బీచ్ అలాగే కొన్ని పరిసర ప్రాంతాల్లో తిరిగిన తర్వాత సాయంత్రం చేసి నగర శివారు దాకమర్రి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆమెను వెంకటలక్ష్మిని హత్య చేసి ఆ పెట్రోల్ పోసి అంటించడం జరిగింది. చివరికి ఆమె సగం కాలిన మొహంతో చేతితోటి అక్కడే పడి ఉన్నది. ఆ 1వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. 2వ తేదీని వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో భీమిలి పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. వెంటనే విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు 6 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీపీ అప్పలరాజు నేతృత్వంలో ఈ యొక్క 6 బృందాలు కూడా దర్యాప్తు చేసి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకోవడం జరిగింది. నిందితుడు రాయగడ ప్రాంతానికి చెందిన క్రాంతి కుమార్గా తేల్చారు. అతను దివిస్లో పనిచేస్తున్నాడు. అతనికి అప్పటికే ఇద్దరితో అంటే ఒకరు భార్యను ఒకరిని వివాహం చేసుకోగా మరొక మహిళతో వివాహేతర సంబంధం కూడా ఉంది. ఈ క్రమంలోనే మరో మహిళతో కూడా 3వ మహిళ వెంకటలక్ష్మితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెతో ప్రెజర్ ఎక్కువ వస్తుంది. ఆమెను కూడా వేరేగా తీసుకెళ్లి వేరే ఇంట్లో పెట్టి కాపురం చేయాలని డిమాండ్ చేయడంతో లేదంటే మాత్రం మన విషయం అందరితో చెప్తానని చెప్తే ఆమె బెదిరించడంతో ఆమెను కూడా హత్య చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడు క్రాంతి కుమార్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ యొక్క ఘటనలు చూస్తుంటే మాత్రం ఇవన్నీ కూడా వివాహేతర సంబంధం కారణంగానే జరుగుతున్నాయని చెప్పేసి పోలీసులు నిర్ధారించడం జరిగింది.